మా ఇంట్లో వాస్తు దోషాలు, దృష్టి దోషాలు లాంటివి ఉంటాయి కదా! మరి అలాంటివి పోవడానికి ఎలాంటి పారాయణాలు చేసుకోవాలంటారు? ఏరాయన పారాయణలు ఇందాక నేను చెప్పాను కదా, చింతామణి గృహాంతస్థ హ్మ్. శ్రీమన్నగర నాయిక అని మణిద్వీప పారాయణం అని మనకి దేవి భాగవతంలో కనిపిస్తుంది. హ్మ్. అమ్మవారు ఉండేటువంటి చింతామణి గృహం మణిద్వీపంలో ఉంటుంది. ఆ మణిద్వీప వర్ణన చదివిన అంతేకాదు నిత్యం లలితా సహస్రనామం చేసుకోవడం, విష్ణు సహస్రనామం చేసుకోవడం, సూర్యభగవానుడికి రోజు కూడా ఉదయాన్నే నమస్కారం చేసుకోవడం, ఇంట్లో మంచి శబ్దతరంగాలు ఉండాలిట, పొద్దున్నే శుభకరమైనటువంటి వినపడుతూ ఉండాలిట. ఈ రోజుల్లో అయితే చాలామంది పొద్దున్న లేవగానే ఏదో ఛానల్లో వచ్చేటువంటి సహస్రనామాన్ని పెట్టేస్తున్నారు. అది చాలా మంచిది కూడా. హ్మ్. అంతేకాదు సూర్యోదయానికి సింహద్వారం తెరిచి ఉంటే చాలా మంచిదిట. హుహు. అంటే సూర్యకిరణాన్ని ఆహ్వానిస్తూ అప్పటికే శుభ్రంగా ఇల్లు శుభ్రంగా పెట్టుకుని చక్కగా సింహద్వారాన్ని తెరిచి ఉదయాన్నే అందరూ నిద్ర లేచి అప్పటికెవరు నిద్రపోకుండా ఇంట్లో ఉండి, ఇవన్నీ కూడా దోషాలే. అందుకని పొద్దుక్కేదాకా ఎవరు నిద్రపోకుండా ఉండడం, ఉదయాన్నే లేవటం, సింహద్వారాన్ని పొద్దున్నే తెరవటం, తర్వాత పొద్దున్నే ఇంట్లో మంచి శబ్దతరంగాలు వచ్చేలాగా ఏవైనా మ్యూజిక్ కావచ్చు లేదా మంత్రాలు కావచ్చు లాంటివి పెట్టుకోవడం, సూర్యభగవానికి ప్రార్థన చేయడం, అమ్మవారికి పూజ చేయడం, ఇవన్నీ కూడా శుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే అమ్మ ఇంట్లో చికాకులు పోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇందాక చెప్పుకునేవన్నీ కూడా ఇక్కడ మనకి పనికొస్తాయి. ఇంకోటి, ఇంట్లో చికాకులు పోవాలి అంటే రకరకాల కారణాల వలన ఉండొచ్చు. హ్మ్. ఇంట్లో వాస్తు దోషాలు పోవాలి అంటే మనం చెప్పుకున్నాం. ఇంకొకటి దృష్టి దోషాలు పోవాలి ఇంటికి అంటే మామూలుగా ఇంటి ముందర గుమ్మడికాయ కట్టుకోవడం కానీ, వాస్తు పూజ చేసుకుంటూ ఉండడం. వాస్తు పూజ ఎప్పుడెప్పుడు చేయాలి ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా. అలా ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరంలోనూ సంవత్సరానికి ఒకసారైనా కూడా వాస్తు పూజ చేసుకుంటూ ఉండాలి. ఇంటి ముందర గుమ్మడికాయ కట్టడం, ఆ తర్వాత గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ సింహద్వారం పైన కానీ, మనకి వాకిళ్లలో ఎన్ని వాకిళ్ళు బయటికి ఉంటాయో వాటన్నిటి మీద కూడా గణపతి విగ్రహాన్ని పెట్టుకోవడం. గణపతికి అలా ఆ సందర్భాల్లో వాస్తు పూజ చేసినప్పుడు, ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, పండగలప్పుడు ఇంటి ముందు ఉన్నటువంటి వాస్తు పైన అంటే సింహద్వారం ఉన్నటువంటి గణపతికి పూజ చేయటం, వీరభద్రుణ్ణి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా దృష్టి దోషాన్ని పరిహారం చేస్తాయి. ఇంట్లో చికాకులు రాకుండా ఉండాలి అంటే అనేక కారణాల వల్ల చికాకులు కలగచ్చు కదా. వాస్తు దోషాలు లేకుండా చేసేటటువంటి ఇవే కాకుండా మధ్య మధ్యలో రామాయణ పారాయణం చేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామం చదువుతూ ఉండడం, లలితా సహస్రనామం చదువుతూ ఉండడం, రామరక్ష పారాయణం చేస్తూ ఉండడం, మహిషాసురమర్దిని స్తోత్రం చేస్తూ ఉండడం, దుర్గానామాన్ని చేస్తూ ఉండడం, శివార్చన చేస్తూ ఉండడం, ఇంట్లో తులసి కోటకి దీపం పెట్టి తులసికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం, ఇవన్నీ కూడా ఇంట్లో చికాకుల్ని పోగొడతాయి. తర్వాత హనుమాన్ చాలీసా కానీ సుందరాఖండ్ పారాయణ కానీ ఇలాంటివి చేస్తూ ఉండటం, ఇలాంటి వాటి వలన ఇంటికి భూత ప్రేత పిశాచాల వలన వచ్చేటువంటివి కానీ, దృష్టి దోషాల వలన వచ్చేటువంటివి కానీ, వాస్తు దోషాలు వచ్చినటువంటివి కానీ, అలాంటి దోషాలన్నీ పోతాయిట. ఓకే అమ్మ, ఇప్పుడైతే సూర్యప్రభ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. సూర్యప్రభ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. అవునండి అక్టోబర్ 10, 1972 అవునండి. రాత్రి 7:26 రాజమండ్రిలో పుట్టారు. అవునండి అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం అండి. నమస్కారం, మీ చెప్పండి. ఇంటర్వ్యూ దొరకడమే చాలా గొప్ప అండి. మీ చెప్పి అన్ని జరుగుతున్నాయి, మా చుట్టుపక్కల అందరికీ జరిగాయండి. నా కాకపోతే హస్బెండ్ తో విడిపోయి 12 సంవత్సరాలు అయిందండి. ఎవరు? కోర్టులు తిట్టేస్తున్నారండి. బాబు ఏమో వాళ్ళ దగ్గరే ఉన్నాడండి. ఇప్పుడు ఇంటర్ అయ్యి ఎన్ఐటీలో సీట్ వచ్చి ఫస్ట్ ఇయర్ అయిందండి. ఇప్పుడు తెరవలకి హైదరాబాద్ లో ఏదో కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్నాడండి. ఆయన 2వ పెళ్లి తీసుకున్నాడండి. విడాకులు అవ్వకండి అప్పుడు. ఇప్పుడు ఆయనకు పాప కూడా పుట్టిందండి. కోర్టు దగ్గర ఇవ్వడం లేదండి. మా మామయ్య గారు అంటారు కేసులన్నీ సింగిల్ కేసు అది ఉందండి. కేసులన్నీ విత్డ్రా చేసుకో, బాబు 3 సంవత్సరాలు అయిపోయాక చూస్తాడు. నా బాబు అండి, అంటే ఉద్యోగం వస్తారు అప్పటికి చదివిన తర్వాత చూస్తాడు. నువ్వు అందాక అక్కడ మీ తండ్రి దగ్గర ఉండు, లేకపోతే పైన ఏదైనా 2 గదులు చిన్న అపార్ట్మెంట్ తీసుకుండు, మేము ఏదైనా డబ్బులు ఇస్తాము అంటారండి. ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు మీరు మీ భర్త కావాలి అనుకుంటున్నారా, విడిగా వాళ్ళ డబ్బు కావాలనుకుంటున్నారా? నాకు భర్త కావాలనే ఉందండి, కానీ కోర్టులు ఎగ్గలేవడం లేదండి. కోర్టులు మేనేజ్ చేసేస్తున్నాడండి. ఎంత మేనేజ్ చేసినా మీ జాతకంలో మాత్రం విడిపోయే యోగాలు ఎక్కువగా కనిపించటం లేదు. మీ జాతకంలో అలాంటి యోగాలు ఎక్కువగా కనిపించటం లేదు. మీరు మరి అంతగా కంగారు పడుతూ ఉన్నారు. మరి ఎన్ని సంవత్సరాలైనా ఎలాంటి గడ్డు పరిస్థితులైనా మళ్ళీ కలిసి ఉండేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మీరు ఒక మంత్రం చేయండి, పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడుతుంది. అంటే మీరు ఇచ్చిన టైం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు.
నేను ఒక మంత్రం చెప్తాను, అది మీరు 1,00,000 పైన జపం చేయండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముతః అనేటువంటి మంత్రం. ఇది 1,00,000 పైన చేయండి. అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చదవండి. మీ అబ్బాయి మీ వారు మీ దగ్గరికి చేరాలి అని చెప్పేసి. అలా చేయటం వల్ల కూడా మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు డైవర్స్ ఇవ్వకుండా ఇంకొక పెళ్లి చేసుకుని బిడ్డను కనటం అనేటువంటిది నేరం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. అలానే మీరు క్రిమినల్గా అతని మీద కేసులు పెట్టారనుకోండి, మీ మధ్యలో ఉండేటువంటి డెలికేసీ సున్నితత్వం బంధం తెగిపోతుంది. అందుకని అలా కాకుండా ప్రార్థన చేస్తూ ఉండండి, పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ అలాగే రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. మీరు అనుకున్నట్టుగానే అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.